టాలీలో ప్రైస్ లిస్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూస్తాం. అంటే మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు మరి ఆ ప్రోడక్ట్ కస్టమర్ ద్వారా పర్చేజ్ చేయబడుతుంది, హోల్సేల్ గానా, రీటైల్ గానా, లేదంటే అతను డీలరా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని బట్టి డిఫరెంట్ ప్రైస్ లిస్ట్ అనేది ఆ యొక్క ప్రోడక్ట్కి మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది టాలీలో ఎలా చేయొచ్చో చూస్తామండి. సో ఫస్ట్ మీరు ఫీచర్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ ఫీచర్స్, ఇందులో మీకు యూజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని ఎస్గా సెట్ చేయండి. సో మీకు ఎంటర్ ప్రెస్ చేయగానే యాక్చువల్గా బ్లాంక్ వస్తుంది. మీరు రీటైల్ సేల్స్, హోల్సేల్ సేల్స్ ఇట్లా టైప్ చేసుకోండి. నేను ఇంత ముందర టైప్ చేస్తున్నాను కాబట్టి అవి రావడం జరిగింది. ఇంకా కావాలనుకుంటే ఇట్లా డీలర్, ఇట్లాంటి ప్రైస్ లెవెల్స్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ లిస్ట్ అనే ఆప్షన్ యాక్టివ్ అయి ఉంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లేదంటే ఆల్ ఐటమ్స్, ఈ పర్టికులర్ గ్రూప్ అనేది ఒకటే ఉంది. ఆల్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే అన్ని ఐటమ్స్ కూడా ఈ యొక్క ప్రైస్ లిస్ట్ అనేది మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందో మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సపోజ్ ఆల్ ఐటమ్స్ తీసుకున్నాను. అప్లికబుల్ ఫ్రమ్ అని డేట్ అడుగుతుంది. డేట్ మీరు ఎప్పుడు కావాలో అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐటమ్ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ అని ఉంది. సో ఇక్కడ ఫ్రమ్ లెస్ దాన్ అని ఉంది. లెస్ దాన్ 50 అయితే ఆ యొక్క ఫ్యాన్ రేట్ ఎంత అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సపోజ్ 800 అని ఇస్తున్నాను. డిస్కౌంట్ ఏమన్నా ఉందా ఆ సిచ్యువేషన్స్లో అంటే లెస్ దాన్ 50 ఫ్యాన్స్ అయితే సపోజ్ నేను 0.5% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అదే 50 నంబర్స్ నుంచి 150 నంబర్స్ వరకు అయితే సో రేట్ ఎంత 750 రూపీస్ ఇస్తున్నాను. 2% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే 150 నుంచి 500 వరకు కూడాను 700 రూపీస్కే సెట్ చేయడం జరిగింది. 3% డిస్కౌంట్ ఇస్తున్నాను. సో దట్స్ ఆల్. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ గ్రైండర్స్ తీసుకున్నట్లయితే ఈ యొక్క గ్రైండర్స్కి లెస్ దాన్ 50 అయితే ఎంత సో 1200 రూపీస్ ఇస్తున్నాను. అట్లనే డిస్కౌంట్ 1% ఇస్తున్నాను. 50 నుంచి 500 వరకు కూడాను నేను 1000 రూపీస్గా సెట్ చేయడం జరిగింది. 2% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్. ఎంటర్ ప్రెస్ చేసాం. అట్లనే నెక్స్ట్ మిక్సీకి చూసినట్లయితే 1100 లెస్ దాన్ 50 అయితే 1100 రూపీస్ కాను 1% డిస్కౌంట్ ఇస్తున్నాను. 50 నుంచి 250 నంబర్స్ వరకు కూడా నేను 1050 రూపీస్కి ఇస్తున్నానండి. 2% లెక్కన. సో ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. టేబుల్ ఫ్యాన్ తీసుకున్నట్లయితే టేబుల్ ఫ్యాన్ అప్ టు 25 వరకు 1300కి ఇవ్వడం జరుగుతుంది. 1% లెక్కన. అట్లానే అప్ టు 100 నంబర్స్ వరకు కూడా మీకు 1200 రూపీస్కి సెట్ చేయడం జరిగింది. 3% డిస్కౌంట్ కింద. ఓకే, తర్వాత టొమాటో కచప్ 50 నంబర్స్ వరకు 40 రూపీస్ అండ్ 150 నంబర్స్ వరకు 38 రూపీస్ 2% డిస్కౌంట్. సో ఇవన్నీ ఆల్రెడీ సెట్ చేస్తున్నది. సో దట్స్ ఆల్. ఫైనల్గా యాక్సెప్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత
ఒక సేల్స్ ఇన్వాయిస్ మీరు తీసుకొని దాంట్లో ఎంట్రీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ లిస్ట్ అంతా కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ వోచర్స్ అండ్ యూస్ సేల్స్ ఇన్వాయిస్ and then okay, party's name, for example sales Ravi and Co. సో ఇప్పుడు ప్రైస్ లెవెల్స్ ఎట్లా ఇవ్వాలి? డీలర్కి సో డీలర్ అనుకుంటాం, ఇతను రవి అనుకో డీలర్ అనుకుంటాం. డీలర్కి ప్రైస్ లెవెల్ ఎలా ఉంది, లేదంటే రీటైల్ ఎలా ఉంది, హోల్సేల్ ఎలా ఉంది, రీటైల్ తీసుకుంటాం. సో ఓకే, క్రెడిట్ సేల్స్ యొక్క ఐటమ్ ఇన్వాయిస్, రిటైల్ సేల్స్, క్రెడిట్ సేల్స్, ఐటమ్ ఇన్వాయిస్ మీకు సీలింగ్ ఫ్యాన్. ఈ ట్రాకింగ్ నెంబర్స్ కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే నాట్ అప్లికబుల్ అంట. ఓకే, గో డౌన్, మెయిన్ లొకేషన్, క్వాంటిటీ 5 and end of the list. Okay, next one, suppose table fan. So not applicable and say go down, main location, quantity 2, end of the list. సో మనం అక్కడ ఇంతకు ముందర సెట్ చేసిన ఆ ప్రైజెస్ ప్రకారం ఆటోమేటిక్గా వీటికంతా కూడా అమౌంట్ అనేది అలకేట్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చినటువన్నీ కూడా లెస్ దాన్ 50 ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే అమౌంట్ అలొకేషన్ అనేది జరుగుతుందండి. ఆ విధంగా మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ ప్రైస్ లిస్ట్ని మెయింటైన్ చేసి దాని ద్వారా మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేటివి జరపొచ్చండి. ఓకే.